నమస్తే, వెల్కమ్ టు ఐ న్యూస్. టీమిండియా స్టార్ పేసర్ మహమ్మద్ షామీకి కోర్టులో భారీ ఊరట లభించింది. గత 4 ఏళ్లుగా కొనసాగుతున్న చెక్ బౌన్స్ కేసులో అలీపూర్ కోర్టు ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. భార్య హసీన్ జహాన్ వేసిన ఈ కేసు దేశవ్యాప్తంగా సంచలనం రేపిన విషయం తెలిసిందే. మరోవైపు భరణం వివాదం మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. పూర్తి వివరాల్లోకి వెళ్తే, భారత క్రికెట్ జట్టు స్టార్ బౌలర్ మహమ్మద్ షమీకు కోల్కతాలోని అలీపూర్ కోర్టు పెద్ద ఊరట ఇచ్చింది. 4 ఏళ్లుగా విచారణలో ఉన్న చెక్ బౌన్స్ కేసులో షమీపై నమోదైన ఆరోపణలను కోర్టు కొట్టివేస్తూ ఆయనను నిర్దోషిగా ప్రకటించింది. ఈ కేసు 2022 ప్రాంతంలో ప్రారంభమైంది. షమీ తన భార్య హసీన్ జహాన్ కు ఇంటి ఖర్చుల కోసం ₹1,00,000 చెక్ ఇచ్చారని, అయితే బ్యాంకులో అది బౌన్స్ అయిందని ఆరోపిస్తూ ఆమె అలీపూర్ కోర్టును ఆశ్రయించారు. ఉద్దేశపూర్వకంగానే తప్పుడు చెక్ ఇచ్చి మోసం చేశారని కూడా హసీన్ జహాన్ ఆరోపించారు. ఈ కేసులో ఇరు పక్షాల వాదనలో బ్యాంక్ రికార్డులు, ఆర్థిక లావాదేవీలను పరిశీలించిన కోర్టు షమీపై క్రిమినల్ ఉద్దేశం నిరూపించలేకపోయారని పేర్కొంటూ ఆయనను విముక్తి చేసింది. దీంతో షమీ అభిమానులు సోషల్ మీడియాలో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే షమీ, హసీన్ జహాన్ మధ్య న్యాయ పోరాటం ఇక్కడితో ముగియలేదు. గతంలో కోల్కతా హైకోర్టు జస్టిస్ అజయ్ కుమార్ ముఖర్జీ ఇచ్చిన ఆదేశాల ప్రకారం హసీన్ జహాన్ కు నెలకు ₹150,000, కుమార్తె ఖర్చుల కోసం మరో ₹2.5 లక్షలు కలిపి మొత్తంగా ₹4 లక్షల భరణం చెల్లించాలని షమీకి ఆదేశాలున్నాయి. కోర్టు నిర్ణయించిన ఈ భరణం మొత్తంపై హసీన్ జహాన్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ షమీ ఆదాయం భారీగా ఉందని, నెలకు 10 లక్షల వరకు భరణం ఇవ్వాలని కోరుతూ సుప్రీంకోర్టును కూడా ఆశ్రయించారు. ఇదిలా ఉంటే 2018 నుంచి షమీ వ్యక్తిగత జీవితం, కుటుంబ వివాదాలు తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉన్నాయి. గృహహింస, మానసిక వేధింపులు, మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల వరకు ఈ వివాదం వెళ్ళింది. అయితే మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణల నుంచి షమీకి అప్పుడే బీసీసీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. తాజా తీర్పుతో చెక్ బౌన్స్ కేసులో షమీకి ఉపశమనం లభించినా కుటుంబ వివాదాలపై న్యాయ పోరాటం మాత్రం ఇంకా కొనసాగనుంది. ప్రస్తుతం ఈ అంశం సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.